ఏఎంఆర్పీ కాల్వ ద్వారా నల్గొండ నియోజకవర్గానికి చెందిన కనగల్, తిప్పర్తి, నల్గొండ, మాడుగులపల్లి మండలాలకు చెందిన D25, D37, D39, D40 కాలువలకు సాగునీరు వెంటనే విడుదల చేయాలని మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాలరెడ్డి కోరారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. ఏఎంఆర్పీ కాల్వ ద్వారా నల్గొండ నియోజకవర్గానికి చెందిన కనగల్, తిప్పర్తి, నల్గొండ, మాడుగులపల్లి మండలాలకు చెందిన D25, D37, D39, D40 కాలువలకు సాగునీరు వెంటనే విడుదల చేయాలని కోరుతూ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాలరెడ్డి మంగళవారం నల్గొండ జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డిని కలిసి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ గత సంవత్సర కాలంగా ఎంఆర్పీ కాల్వ ద్వారా నియోజకవర్గ రైతులకు సాగునీరు అందకపోవడంతో పంటలు ఎండి రైతులు తీవ్రంగా నష్టపోయారని, సాగర్ ద్వారా ప్రస్తుతం వందల టీఎంసీల నీరు వృధాగా సముద్రం పాలవుతుందని, అయినప్పటికీ ఏఎంఆర్పీ కాల్వల ద్వారా సాగునీరు అందించకపోవడంతో ఇప్పటికే నారుమల్లు పోసుకున్న రైతులు తీవ్ర ఆవేదన చెందుతున్నారని తెలియజేశారు. సీజన్కు ముందే పంపు రిపేరు చేయవలసి ఉన్నా ప్రభుత్వం నిర్లక్ష్యంతో, అధికారులు అలసత్వంతో తీవ్ర జాప్యం చేసి ఆగస్టు మాసం వరకు కూడా నీరు అందించలేకపోయారని అన్నారు. ఈ విషయంలో జిల్లాకు చెందిన మంత్రులు చోద్యం చూస్తున్నారని, స్థానిక మంత్రి విదేశాల్లో కాలం గడుపుతూ మాటలతో కోటలు కడుతున్నారు కానీ చేతలు గడప దాటడం లేదని విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వం తక్షణమే ఏఎంఆర్పీ కాలువలకు నీటిని పూర్తిస్థాయిలో విడుదల చేయాలని, లేకపోతే రైతులతో కలిసి ఆందోళనలు చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అదేవిధంగా తమ పార్టీ హయాంలోనే ట్రయల్ రన్ నిర్వహించిన బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టుకు కూడా నీటిని విడుదల చేసి అక్కడ చెరువులు నింపాలని కోరారు. వినతిపత్రం సమర్పించిన వారిలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు బక్క పిచ్చయ్య, మాజీ మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, మాజీ ఎంపీపీలు కరీంపాషా, నారుబోయిన భిక్షం, బొజ్జ వెంకన్న, మాజీ జెడ్పీటీసీలు యాదగిరి, తుమ్మల లింగస్వామి, మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు కొండూరు సత్యనారాయణ, జమాల్ కాద్రి, ఎడవల్లి సింగిల్ విండో చైర్మన్ దోటి శ్రీనివాస్, పట్టణ పార్టీ అధ్యక్షులు భువనగిరి దేవేందర్, నల్గొండ కనగల్ మండల పార్టీ అధ్యక్షులు దేప వెంకటరెడ్డి, ఐతగోని యాదయ్య, మాజీ కౌన్సిలర్ మెరుగు గోపి, నల్గొండ సింగిల్ విండో వైస్ చైర్మన్లు కందుల లక్ష్మయ్య, తవిటి కృష్ణ, సింగం మల్లేష్, కార్యదర్శి బడుపుల శంకర్, మెండు మణిపాల్ రెడ్డి, ఊట్కూరు సందీప్ రెడ్డి, దర్వేష్పురం మాజీ చైర్మన్ నల్లబోతు యాదగిరి, మాజీ సర్పంచ్లు మారయ్య, పందిరి జాన్ రెడ్డి, రొయ్య బద్రి, ఔరేషి శ్రీనివాస్, చింతల యాదగిరి, దోమలపల్లి యాదగిరి, తగుళ్ల శ్రీను, కొత్తపల్లి పిచ్చయ్య తదితరులు పాల్గొన్నారు. D39, D40, D25 సంబంధించినటువంటి కాలువలను కూడా మరి నీళ్లు వదలాలని, మరి అదేవిధంగా నల్గొండ నియోజకవర్గంలో ఉన్నటువంటి చెర్లన్నీ కూడా నింపాలని మరి ఈరోజు కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అసలు ఈ పరిస్థితే ఉండొద్దు, ఈ పరిస్థితే రావద్దు. గతంలో అక్కడెక్కడో శ్రీశైలంలో వర్షం పడి శ్రీశైలానికి నీళ్ళు వస్తున్నాయి అంటే ఇక్కడ మొత్తం అన్నీ కూడా తగు జాగ్రత్తలు తీసుకొని చెర్లు, కుంటలు, మరి వాగులు, వంకలు అన్నీ కూడా సర్దిద్దుకొని అన్నిట్లలో నీళ్లు నింపుకున్నటువంటి పరిస్థితి ఉండే. మరి ఇలా శ్రీశైలం నిండి శ్రీశైలం గేట్లన్నీ తెరిచిన తర్వాత, సాగర్ నిండి సాగర్ గేట్లన్నీ తెరిచిన తర్వాత దగ్గర 120 టీఎంసీల నీళ్లు సముద్రం పాలు అయిన తర్వాత ఇప్పటి వరకు కూడా మరి చెరువులు నింపాలనే ఆలోచన ఇంకా లేదు. మరి రైతులేమో ఇక్కడ వర్షాలు పడకపోయినా కృష్ణానది పైన నీళ్ళు వస్తే, శ్రీశైలం సాగర్ నీళ్ళు వస్తే మా కాలువల నీళ్ళు వస్తాయి, మా పంట పొలాలన్నీ వాడతాయని మరి నారుమల్లు వేసుకోవడం జరిగింది. ఇలా నారుమల్లు నాటేసుకుందామంటే నీళ్లు లేదు. అధికారులకు ఫోన్లు చేసి అధికారులను కలిస్తే వాళ్ళు సరైనటువంటి సమాధానం ఇవ్వలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. లాస్ట్ తుదక అధికారులు చెప్పే సమాధానం ఏంటంటే D37కి నీళ్ళు వస్తలేవు, D40, 39కు నీళ్ళు వస్తలేవు, D25కి నీళ్ళు వస్తలేవు అని అడిగితే వాళ్ళు లాస్ట్కు మరి చల్లటి కబురు ఏంటంటే మోటారు పనిచేస్తలేదు, మోటారు ఖరాబ్ అయిందని చెప్తున్నారు. మరి ఎంత అజాగ్రత్తగా ఉన్నదో ఈ ప్రభుత్వం, ఎంత నిర్లక్ష్యంగా ఉందో, నిర్లజ్జగా ఉందో, రైతులంటే ఏ విధమైనటువంటి నిర్లక్ష్యం ఉందో ఒకసారి రైతు సోదరుల అలా ఆలోచన చేయండి. 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో, జిల్లాలో ఉన్నటువంటి జిల్లా మినిస్టర్గా ఉన్నటువంటి జగదీశ్వర్ రెడ్డి నాయకత్వంలో జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా ఎప్పటికప్పుడు వాకప్ చేసుకుంటూ, ఎప్పటికప్పుడు అధికారులను కదిలిస్తూ, జిల్లాలో ఉన్నటువంటి కలెక్టర్ను కూడా అప్పుడు మరి వెంటపడి మరి ఎక్కడికక్కడ కాలువల ద్వారా చెర్లు నింపుకున్నటువంటి పరిస్థితి మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాం.
మరి ఇవాళ ఆ పరిస్థితి లేదు. ఎందుకంటే ఇవాళ ఎమ్మెల్యేల కాడికి వచ్చినప్పుడు ఏ ఎమ్మెల్యే కాంట్రాక్టర్లే అయిపోయిండ్రు, కానీ ఒక్క ఎమ్మెల్యే కూడా ఇవాళ వ్యవసాయం చేసే పరిస్థితి లేదు. వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు కాదు. జానారెడ్డి ఉంటే జానారెడ్డి ఇద్దరు కొడుకులు హైదరాబాదులోనే ఉంటారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయన మిస్సెస్ ఇద్దరు హైదరాబాదులోనే ఉంటారు. మరి కోమటిరెడ్డి వెంకరెడ్డి జిల్లా మంత్రి అని చెప్పుకుంటాడు, ఆయన తమ్ముడు ఏదో సాధిస్తామని చెప్తారు, వాళ్ళిద్దరు హైదరాబాదులోనే ఉంటారు. మరి నీళ్ళు వీళ్ళ గురించి, వ్యవసాయం గురించి, రైతు కష్టాల గురించి, రైతు సమస్యల గురించి, రైతుకి ఏ టైంలో నీళ్ళు వదలాలి, ఏ టైంలో నీళ్ళు రావాలి, ఏ టైంలో నీళ్ళు వదిలితే పంటలు పండుతాయనే ఆలోచన వాళ్ళకి ఎందుకు ఉంటుంది? మరి నిజంగా కూడా జిల్లా మినిస్టర్గా ఉన్నటువంటి కోమటిరెడ్డి వెంకరెడ్డికి నిజంగా అది ఉండాలి. అక్కడ వర్షాలు పడుతున్నాయంటే, లేకపోతే శ్రీశైలం సాగర్ నీళ్ళు వస్తున్నాయంటే వెంటనే ఆలోచన చేసి మరి ఉదయ సముద్రం నీరు నింపుకోవాలి. మరి D37, 40, 39, 25 మరి అదేవిధంగా ఈ జిల్లాలో ఉన్నటువంటి చెర్లల్ని నింపుకోవాలనే జ్ఞానం ఉండాలి. ఏమున్నా మంది పార్టీ ఆఫీసులు ఊడగొడదాం, మంది ఇండ్లు ఖరాబ్ చేద్దాం, లేకపోతే ఒకరింటికి పోయి మందు తాగుదాం, ఇదే పని. కానీ ప్రజల క్షేమం ఆలోచన చేసే పరిస్థితుల్లో లేరు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు. అధికారులన్నా ఆలోచన చేయండి. ఇప్పటికే కరువుతో కటకటలాడుతున్నటువంటి ఈ యొక్క నల్గొండ మరి కృష్ణా నీళ్ళే రాకపోతే ఇంకా తాగడానికి కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు సమయము మరి పొంచి ఉన్నది. మరి ఇలాంటి పరిస్థితుల్లో జిల్లాలో ఉన్నటువంటి జిల్లా బాధ్యతలో ఉన్నటువంటి నాయకులు, అధికారులు ఏ విధమైనటువంటి ఆలోచన చేసి భవిష్యత్తులో ఇబ్బందులు కాకుండా చెరువులు, మరి అదేవిధంగా ఉదయ సముద్రం, పానగలు రిజర్వాయరు, మరి అదేవిధంగా రేపు తాగునీటికి అవసరాలు మరి ఏ విధంగా నింపుకోవాలో ఒకసారి ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వెంటనే ఈ కార్యక్రమం చేపట్టి అన్ని చెరువులు, అన్ని రిజర్వాయర్లు నింపుకొని రేపు కరువు కాటకాలు రాకుండా, ఎంత పెద్ద కరువు వచ్చినా ఇబ్బంది పడకుండా ఉండడానికి ప్రయత్నం చేయాలని కోరుతూ, మరి అదేవిధంగా గతంలో బాపలేనివల రిజర్వాయర్ ఏదైతుందో ట్రయల్ రన్ కూడా చేసి కంప్లీట్ చేసినాం. మరి దాన్ని కూడా అధికారి ఇప్పుడు కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళినాం. వెంటనే దాన్ని నింపి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామాలకు మరి వెసులుబాటును కల్పించే విధంగా బాపలేనివల చెరువు రిజర్వాయర్ను కూడా నింపాలని మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాం. వెంటనే మరి ఈ కార్యక్రమాన్ని తీసుకోకపోతే ఇబ్బంది అవుతుంది, తాగడానికి కూడా ఇబ్బంది పడతారు. మరి నార్మల్ ఏవైతే పోసుకున్నారో అవి ఎండిపోకుండా మరి రేపు వానాకాలానికి సంబంధించిన పంటలు పండించుకోవడానికి ఎక్కడ కూడా నష్టం జరగకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మరి కలెక్టర్ గారు, జిల్లాలో ఉన్నటువంటి మేము గొప్ప అని చెప్పుకునే నాయకులు ఆలోచన చేయాలని మీ ద్వారా తెలియజేసుకుంటూ, ఈడ రైతుల అవసరాలు తీర్చమంటే అమెరికాకు పోయి గల్లీలలో తిరుగుతున్నటువంటి పరిస్థితి. అమెరికాకు పోయినంత మాత్రాన ఈ జిల్లాకి ఏం ఉపయోగం అయింది లేదు. కనీసం ఇక్కడ ఉండన్నా ఎవరికి ఏ అవసరాలు ఉన్నాయో అవి తీర్చడానికి ప్రయత్నం చేస్తే బాగుంటుంది. కానీ అవి తీర్చకుండా ఈ నల్గొండ జిల్లాలో, నల్గొండ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలకు ఏ విధంగా నష్టం జరగాలి, ఏ విధంగా ఇబ్బంది జరగాలి, పానగల్లో ఉన్నటువంటి ఆప్షన్ 3ని ఏదైతుందో ఆ రోడ్లు వేసి ప్రజలకు నష్టం చేయాలి. లేకపోతే రైతులకు నీళ్ళు ఇవ్వకుండా, ఇప్పుడు నీళ్ళు ఇవ్వకపోతే రేపు పంటలు పండాయి, పంటలు పండకపోతే కొనుగోలు కూడా చేయకుండా ఆగి ఉంటుందనే ఆలోచనతో ఈ కోమటిరెడ్డి వెంకరెడ్డి కాంగ్రెస్ వాళ్ళు ఆలోచనలో ఉన్నారు. రైతు సోదరులలో ఆలోచన చేసుకోండి. ఇప్పుడు నీళ్ళు ఇస్తే, ఇప్పుడు కరెంటు సక్రమంగా ఇస్తే పంటలు వండుతాయి. పంటలు వండితే రేపు పంటలు కొనాల్సి వస్తుందని ఆలోచన చేసి మరి కరెంట్ ఇవ్వడం లేదు, నీళ్ళు ఇవ్వడం లేదు. మరి రైతుల పంట పొలాలు ఎండేదానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈ కాంగ్రెస్ నాయకులని కూడా మీ ద్వారా తెలియజేసుకుంటూ, మళ్ళీ ఒకసారి మరి అదేవిధంగా D37 ద్వారా కనగల్ చెరువును కూడా నింపే ప్రయత్నం చేయాలని కూడా మీ ద్వారా తెలియజేసుకుంటూ, వెంటనే స్పందించి అన్ని చెర్లు, జిల్లాలో ఉన్నటువంటి అన్ని చెర్లు నింపాలని మీ ద్వారా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను.